చిత్తూరు జిల్లా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. కుప్పం పర్యటనకు వెళ్తుండగా వీకోట దగ్గర అడ్డుకున్న వైసీపీ నేతలు 4.5 ఏళ్లుగా నీళ్ల బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. 20 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్ముకున్న పార్టీయే నిండా ముంచేలా ఉందని మంత్రి ఎదుట బోర్న విలపించారు. చిత్తూరు జిల్లా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతలే ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. కుప్పం పర్యటనకు వెళ్తుండగా వీకోట దగ్గర అడ్డుకున్న వైసీపీ నేతలు 4.5 ఏళ్లుగా నీళ్ల బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. 20 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా వీకోటలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతలు ఆయన కాన్వాయ్ను అడ్డుకున్నారు. కుప్పం పర్యటనకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వీకోట దగ్గర అడ్డుపడిన వైసీపీ నేతలు 4.5 ఏళ్లుగా నీళ్ల బిల్లులు చెల్లించలేదంటూ మండిపడుతున్నారు. 20 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు బకాయిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తూ నమ్ముకున్న పార్టీయే ఈ విధంగా నిండా ముంచేలా ఉందని మంత్రి ఎదుట బోరున విలపించారు. రైట్, వీకోట దగ్గర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సొంత పార్టీ నుంచే నిరసన సెగ ఎదురైంది. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, రేఖ, కుప్పము పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించిన ఏదైతే తాగునీటి పథకాల్లో గ్రామాల్లో నీటికి ఇబ్బంది ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వేలాది అడుగులు బోర్లు వేసిన నీళ్లు రాని ప్రాంతంలో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారు. గత 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ వైకాపా సానుభూతి పరులు తాగునీటి కాంట్రాక్టు చేజిక్కించుకొని నీటిని గ్రామాలకు సరఫరా చేస్తున్నారు. సుమారు 20 కోట్లకు పైగా వీరికి బిల్లులు మొదటి నుంచి చెల్లించాల్సి ఉంది. అయితే నీటిని నిరంతరం సరఫరా చేస్తున్నప్పటికీ తమ బిల్లుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ సంయుక్తంగా ఈ బిల్లును చెల్లించాల్సి ఉండగా ఆ 2 శాఖల వద్ద నిధులు లేవనే కారణంతో వీరికి బిల్లులు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం వారి పరిస్థితి చాలా ఇబ్బందిగా తయారైంది. 4.5 సంవత్సరాల కాలంగా తాము తాగునీటి సరఫరాను వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నప్పటికీ బిల్లులు ఇవ్వలేదంటూ పలుమార్లు అటు మంత్రులతో పాటు అధికారుల చుట్టూ తిరిగారు. చివరికి విసిగిపోయిన వారు ఈ రోజు కుప్పం వెళ్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ని అడ్డుకొని తమ నిరసన తెలియజేశారు. ముఖ్యంగా తాము ఎంతో కాలంగా ఈ పరిస్థితి ఎదుర్కొంటున్నామని, 1.5 కాలంగా నిరసనలు కూడా చేస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు ఏదో ఒక మాట చెప్పి వాయిదా వేస్తున్న నేపథ్యంలో గత్యంతరం లేక ఈ రోజు నిరసన తెలుపుతున్నామంటూ మంత్రికి విన్నవించారు. మంత్రి ఈ సమస్యను తొందరలో పరిష్కరిస్తానని చెప్పి వారికి హామీ ఇచ్చారు. మొత్తం మీద అయితే ఈ ట్యాంకర్ల యజమానులు చాలా కాలంగా ఈ విధమైన ఆందోళన చేయడం, అప్పటికప్పుడు ఏదో ఒక సర్ది చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ 25 కోట్ల రూపాయల మేర నిధులు ఏదైతే బిల్లులు చెల్లించకుండా తమను ఇబ్బంది పెడుతున్నారని సుమారు 100 మందికి పైగా ట్యాంకర్ల యజమానులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. రేఖ.
రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.